చెప్పకముందు ఒక విషయం మీకు చెప్పాలి నేను. ఏ మెడికల్ టెక్స్ట్ బుక్‌లో గూడా మేము చదివే మెడిసిన్‌లో టెక్స్ట్ బుక్‌లో గూడా ఆరోగ్యానికి మేలు హస్తప్రయోగం అనేది ఆరోగ్యానికి మేలు, శ్రేయస్కరం అనేది ఎక్కడ లేదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా కొట్టుకోవటం, ప్రకృతికి భిన్నంగా ఎళ్లి వీర్యం బయటికి తీయటం, ఉల్లాసం పొందటం అది శ్రేయస్కరము, ఆరోగ్యానికి మంచిది, హెల్త్‌కి మంచిదని ఏ టెక్స్ట్ బుక్‌లో లేదు. కానీ జనాలు చేస్తూనే ఉన్నారు. ఎందువల్ల? కొందరు డాక్టర్లు చెప్పటం వల్ల. కొందరు డాక్టర్లు చెప్పటం వల్ల హస్తప్రయోగం చేసుకుంటే ఏం కాదు, చేసుకోవచ్చని చెప్పటం వల్ల జనాలు ఉద్యమంలా కొట్టుకుంటున్నాడు ఒకడు. బాత్రూమ్‌లో ఎళ్ళిండంటే సబ్బులయిపోతున్నాయి. అంత కొట్టుకుంటున్నాడు ఒకడు. ఎందుకు కొట్టుకుంటున్నాడో తెలవదు. ఒకడొకడైతే మా దగ్గరకొచ్చి సార్ ఇవాళ 6 సార్లు కొట్టుకున్నాను సార్, ఇవాళ 7 సార్లు చేసుకున్నాను సార్ అని అంటుంటారు. దానివల్ల జరిగే నష్టం అంత ఇంత కాదు. రేపు పెళ్ళికెళ్ళే వరకు నీకు నష్టం ఏం జరుగుతుందంటే అంగమే లేకుండా పోతుంది. నీ కామ కోరికలే లేకుండా పోతాయి. అసలు హస్తప్రయోగం అంటే ఏంటి?